సార్ కానీ అసలు ఇప్పుడు చూసినట్టయితే గనక మీరు ఇందాక అన్నట్టుగా వార్లు యుద్ధాలు ఏవైతే ఉన్నాయో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నాయి. మనం ప్రతి యుద్ధంలో ఏదో కొత్తది చూస్తున్నామన్నారు. అలాగే ప్రతి యుద్ధంలో కూడా ఏదో ఒక కొత్త చేంజ్ వస్తూ ఉంది. అలా చెప్పాలంటే సిరియన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ బ్యాక్కర్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా పేరు రావడం మొదలైంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే అర్మేనియా ట్యాంక్స్ని వాటిని మొత్తం ధ్వంసం చేశాకైతే ఇది గేమ్ చేంజర్ అని మొత్తం అందరూ అనడం మొదలెట్టారు. సో ఇలాంటి డ్రోన్స్ మన దగ్గర ఉన్నాయా? అట్ ది సేమ్ టైం డ్రోన్స్ ఎంత ముఖ్యమో ఈ మనకి డ్రోన్స్ ముఖ్యం. ఎందుకంటే మనం శత్రువుల మీద మనం ఒక కన్నేసి ఉంచాలి, వాళ్ళ స్థావరాలని ధ్వంసం చేయాలన్నా ఇలాంటి వాటికి మనకి డ్రోన్స్ కావాలి. కానీ అదే శత్రువులు అలాంటి పనులే మనకి చేయాలనుకుంటే కనుక ఆ డ్రోన్స్ ధ్వంసం చేయడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్ కూడా కావాలి. ఈ రెండిట్లలో మనం ఎక్కడున్నాం, మన పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు అంటే మామూలుగా డిఫెన్స్ లో కనుక చూసుకున్నట్టయితే మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, డిఫెన్స్ రౌండప్ ముందు గ్లోబల్ రౌండప్ లో కూడా చెప్పారు, భారత్ చాలా మటుకు రక్షణ విభాగంలో విదేశీ సంస్థల మీద ఆధారపడుతూ ఉంది. ఇప్పుడున్న ఇలాంటి సిచ్యువేషన్లు ఇన్ఫాక్ట్ చెప్పాలనుకుంటే గనక మనం చూసినట్టయితే సిరియా ఓ రకంగా ఓడిపోవడానికి ఇరాన్ అండ్ రష్యన్ సోల్జర్స్ మీద ఆధారపడడమే ఒక కారణం అని చెప్పాలి. ఇరాన్ ఏమో హెజ్బుల్లా సోల్జర్స్ ని అక్కడికి పంపించేయడంతో లెబనాన్ కి ఇరాన్ వీక్ అయిపోయింది, దాంతో సిరియాకు ఒక చేయి వెళ్ళిపోయింది. రష్యన్ సోల్జర్స్ ఏమో యుక్రెయిన్ వెళ్ళిపోవడంతో చెప్పాలంటే వాళ్ళు కంప్లీట్ కొలాప్స్ అయిపోయారు. అది సోల్జర్స్ అవ్వనివ్వండి, టెక్నాలజీ అవ్వనివ్వండి, ఆయుధాలు అవ్వనివ్వండి, విదేశ సంస్థల మీద మనం ఎంతన్నా మిత్ర దేశం అవ్వనివ్వండి, లేకపోతే మనం బ్రదర్ అననివ్వండి, బ్లడ్ బ్రదర్ ఏమన్నా అననివ్వండి, ఒక మిత్ర దేశం మీద ఆధారపడడం ఎంతవరకు సమంజసం? మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనకు గతంలో జరిగినటువంటి యుద్ధాల్లో మనం చాలా హెవీగా రష్యా మీద, సోవియట్ యూనియన్ మీద ఆధారపడి ఉండేవాళ్ళం. వాళ్ళ దగ్గర నుంచి రాకపోతే చాలా ఇబ్బంది పడ్డాం. ఫర్ ఇన్స్టెన్స్ 71 యుద్ధంలో మనకు ఈవెన్ బేసిక్ అమ్యూనిషన్ కూడా మన దగ్గర లేదు. రష్యా కొంత డిలే చేసింది, అదే పనిగా స్ట్రాటజిక్ గా యుద్ధం ఆపాలి అన్న దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేసి మనకు కావాల్సినంత మోతాదులో వాళ్ళు పంపించలేదు, ఆపేశారు, కొంత ఆపారు. ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మనకు ఇజ్రాయెల్ తోటి అప్పుడు ఇంకా దౌత్యపరమైనటువంటి సంబంధాలు కూడా లేవు ఇజ్రాయెల్. అయినా కానీ ఇజ్రాయెల్ మనకు ఒక 2-3 ఫ్లైట్ లోడ్స్ కంప్లీట్ గా ఈ అమ్యూనిషన్, బేసిక్ బుల్లెట్లు, తర్వాత షెల్స్ ఇవేవైతే ఉన్నాయో ఈ అమ్యూనిషన్ అంతా కూడా వాళ్ళు మనకు పంపించారు. మనకు దౌత్యపరమైనటువంటి సంబంధం లేకున్నా కానీ కూడా మనకు పంపించారు. వాళ్ళు పంపించడంతో కొంత ఊపిరి తీసుకొని యుద్ధం చేయగలిగాము. అప్పుడు గోల్డా మేయర్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పిందంటే, మీ దగ్గర నుంచి మేము ఏం ఆశించట్లేదు, మమ్మల్ని రికగ్నైజ్ చేయండి, మాతో దౌత్యపరమైనటువంటి సంబంధం పెట్టుకోండి అని వాడు కోరింది. అంతే. అంటే మన పరిస్థితి అలా ఉండేది. సోకాల్డ్ మన మిత్రుడైనటువంటి సోవియట్ యూనియన్ కూడా మనకు అవసరమైనప్పుడు బహుశా మనకు కావాల్సినంత మోతాదులో సాయం దొరకలేదు అక్కడ. సరే, సోవియట్ యూనియన్ కనీసం మనకు సాయం చేసింది కాబట్టి తట్టుకోగలిగాం, అది వేరే మాట. కానీ ఇదే పరిస్థితి ఎన్నో దేశాల్లో చూస్తున్నాం. ఈ రోజు సిరియాలో ఎలాగైతే ఇరాన్, రష్యా ఇద్దరి యొక్క సహాయం లేకపోయేసరికి కుప్పగోలిపోయిందో అదే పరిస్థితి ఎన్నో దేశాల్లో మనం చూసాం. ఆఫ్ఘనిస్తాన్ లో అదే పరిస్థితి. అమెరికా సైన్యం వెళ్ళిపోగానే మోటార్ బైకుల మీద, సైకిళ్ల మీద వస్తున్నటువంటి తాలిబాన్ ఆ దేశాన్ని టేక్ ఓవర్ చేసి, అంటే తాలిబాన్ వాళ్ళకి ఏమున్నాయి, వాళ్ళకి అస్త్రాలు ఉన్నాయా, శస్త్రాలు ఉన్నాయి, ఏమున్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళకి పెద్ద ఫోర్సే కాదు. అయినా అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి అక్కడ వాక్యూమ్ క్రియేట్ అయ్యేసరికి వీళ్ళు టేక్ ఓవర్ చేయలేదు. అదే పరిస్థితి పాకిస్తాన్ లో కూడా. పాకిస్తాన్, అమెరికా, చైనా వీళ్ళ మీద ఆధారపడి భారతదేశం మీద యుద్ధాలు చేసింది గతంలో. ఎస్పెషల్లీ 71 యుద్ధం మనం చూసామంటే కనుక చైనా ఒక కొత్త ఫ్రంట్ ఓపెన్ చేస్తుంది, భారత సైన్యం అంతా కూడా చైనా మీద యుద్ధం చేయడానికి అక్కడ వెళ్ళిపోతారు, ఈస్ట్ పాకిస్తాన్ కాపాడుకోవచ్చు అని ఒక టార్గెట్ ఉండింది వాళ్ళు. రెండవది, అమెరికన్ నేవల్ ఫ్లీట్ ఇక్కడ ఇండియన్ ఓషన్ లో దించి భారత వ్యతిరేకంగా వాళ్ళు కూడా యుద్ధం చేస్తారు అని వాళ్ళు ఒక నమ్మకం ఉండేది. అమెరికా వాళ్ళకు చాలా ఆ రోజుకి సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి ట్యాంకులు ఇవన్నీ ఇచ్చారు వాళ్ళకి. ఎయిర్ క్రాఫ్ట్స్ మనకంటే అద్భుతమైన క్రాఫ్ట్స్ పాకిస్తాన్ దగ్గర ఉండేవి. అలాగే వాళ్ళ దగ్గర PNS ఘాజీ సబ్మరీన్స్ ఉండేవి, మన దగ్గర సబ్మరీన్స్ కూడా లేవు. మన పరిస్థితి దారుణంగా ఉండేది. మన INS విక్రాంతిని పేల్చేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఆ పరిస్థితులలో అమెరికా ఎప్పుడైతే సోవియట్ యూనియన్ వాళ్ళు కూడా ఫ్లీట్ ఇండియన్ ఓషన్ లోకి దించారో వీళ్ళని కౌంటర్ చేస్తూ ఇమ్మీడియట్ గా అమెరికా చేతులెత్తేసి పాకిస్తాన్ సహాయం చేయడం మానేశారు. హెన్రీ కిస్సింజర్ చైనాని అటాక్ చేయి అని ఎంత కోరినా కానీ కూడా చైనా స్ట్రాటజిక్ గా వాడు పక్క తప్పుకున్నారు. చైనా, అమెరికా ఇద్దరు కూడా పక్కకు తప్పుకునేసరికి మనం వెళ్ళి వాళ్ళని పెట్రోల్ కాల్ చేశాం. ఇన్ఫాక్ట్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బిగ్గెస్ట్ ట్యాంక్ బ్యాటిల్స్ మనకు లోంగోవాల్లో కానీ ఇటువంటి ప్రాంతాల్లో అన్నింటిలో కూడా మనం చేసి వాళ్ళని ఓడించగలిగాం.
మనకంటే చాలా సుపీరియర్ టెక్నాలజీ ఉన్నటువంటి ట్యాంకులను, ఫీల్డ్ గన్స్ ని, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ని, వాళ్ళ నేవీని మొత్తం ధ్వంసం చేయగలిగాం. అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్, వేరే దేశాల ఆధారంగా మీరు యుద్ధాలంటూ చేస్తే వాళ్ళు మిమ్మల్ని నట్టేట ముంచేటువంటి ప్రమాదం ఉంది అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే ఈరోజు సిరియాలో కూడా చూస్తున్నాం మనం. సిరియాలో వీళ్ళిద్దరు ఆ సహాయానికి రాలేకపోవడంతో అసాద్ రెజిమ్ కొలాప్స్ అయింది. అదే మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. భారతదేశం అందుకనే మనం ఆత్మనిర్భర భారత దృష్ట్యా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటివన్నీ మనం తీసుకొచ్చి ఈ దేశంలో టెక్నాలజీ పెంచుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ మోదీ ప్రభుత్వం రాక ముందర చూస్తే ప్రపంచంలో డిఫెన్స్ కొనుగోలు చేసే అతి పెద్ద దేశంగా మనకు ఒక బిరుదు ఉండేది. మొత్తం ప్రతిదీ మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. మన దేశంలో లిటరల్గా ఏమి తయారయ్యేవి కావు. ఎందుకు? అప్పటి ప్రభుత్వాల పాలసీ. మనం శాంతియుతమైన దేశము, అస్త్రశస్త్రాల మీద మనం ఫోకస్ పెట్టకూడదు, మన రక్షణకు కావాల్సిందేవో అక్కడ కొనుక్కుంటాం, చాలా అంతకంటే అక్కర్లేదు అన్నటువంటి ఆలోచన దృక్పథం ఉండేది వాళ్ళం. కానీ ఇప్పుడు అలా పరిస్థితి లేదు. వాళ్ళ మీద, వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటే మన పరిస్థితి ఏంటి? ఇప్పటికి కూడా ఇంత ఆత్మనిర్భర భారత తర్వాత మనం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇవన్నీ కూడా చేసిన తర్వాత కూడా ఇప్పటికీ మనం ఇంకా రష్యా మీద ఆధారపడి ఉన్నాం. ఎంతో పెద్ద ఎత్తున, పెద్ద మోతాదున ఆధారపడి ఉన్నాం. అలాగే ఇప్పుడు రఫైల్స్ మనం ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. దాని సర్వీసింగ్ కానీ, దాని టెక్నాలజీ కానీ మనకు కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అవ్వలేదు. మనం దాన్ని ఇంకా ఫ్రాన్స్ మీద ఆధారపడి ఉన్నాం. రేపు కనుక మనం ఎవరితో యుద్ధం మీదకి వెళ్ళినప్పుడు ఫ్రాన్స్ ఆ యుద్ధాన్ని వ్యతిరేకిస్తే మనకు సాయం వస్తుందా అంటే పెద్ద ప్రశ్న. అలాగే మనం ఎన్నో దేశాల మీద ఆధారపడి ఉన్నాం. క్రమేపీ దాన్ని ఇండిజినైజ్ చేసుకుంటూ వెళ్ళగలిగిన రోజు, ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉన్నటువంటి ఎస్పెషల్లీ క్రిటికల్ టెక్నాలజీస్ లో మనకు ఆత్మనిర్భరత వచ్చిన రోజు మనం నిజంగా దీన్ని తట్టుకునేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. ఆ ప్రయత్నం చేస్తున్నాం మనం. కానీ ఇంకా చాలా దూరం ఉంది. ఈ ప్రయాణం ఉన్నది ఇంకా చాలా దూరం ఉన్నది, చాలా సమయం పడుతుంది. గత ప్రభుత్వాలు చేసినటువంటి పాలసీస్ వల్ల మన ఇండస్ట్రీ ఎదగలేదు. చేస్తే కూస్తే ఈ డిఫెన్స్ కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ ఓన్లీ పబ్లిక్ సెక్టర్ లో చేయాలి అని వాళ్ళు పెట్టారు. పబ్లిక్ సెక్టర్ లో ఇన్నోవేషన్ లేదు, టెక్నాలజీ లేదు. ఎప్పుడో పాత షెల్లులు తయారు చేసుకుని వాళ్ళు యూనియన్లు, కమ్యూనిస్ట్ యూనియన్స్ పెట్టుకుని వాళ్ళు కూర్చున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగాన్ని ముందుకు తీసుకురావడము, కొత్త కొత్త టెక్నాలజీస్ తీసుకురావడము, ఇవన్నీ పెద్ద మోతాదున జరగడంతో ఈ రోజు మనం ఒక డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అన్నది దేశంలో మొదలైంది, ఎదుగుతున్నది. మనం కూడా ఎక్స్పోర్ట్ మార్కెట్ లో దిగాం. సరే, మొత్తం ఎక్స్పోర్ట్ మార్కెట్ లో ఈవెన్ సౌత్ కొరియా లాంటి దేశం ముందర మనం నిలబడలేము. కానీ ఈ రోజు మనకంటూ మెల్లిమెల్లిగా ఒక స్థానం వచ్చేటువంటి పరిస్థితులు మొదలైనవి మనం అర్థం చేసుకోవాలి. వాటిల్లో కొత్త టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, రడార్స్ కావచ్చు, లేదా మనకు మెటలర్జీ దానికి సంబంధించింది కావచ్చు, తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ రిలేటెడ్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, టెస్టింగ్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను మన దేశంలో ఒక ఎకో సిస్టమ్ తయారైంది. ఈ ఎకో సిస్టమ్ తయారవడంతో మనకు ఇది డ్యూయల్ పర్పస్, సివిలియన్ పర్పస్ కి వాడుకోవచ్చు, డిఫెన్స్ కూడా వాడుకోవచ్చు, రెండింటి కూడా వాడుకోవచ్చు. అటువంటి ఎకో సిస్టమ్ తయారవడంతో ఈ రోజు మనం గతంలో ఉన్నంత వల్నరబుల్ గా లేము. కొంత మనకు ఊరట అన్నది ఉన్నది, కానీ ఇంకా సమయం పడుతుంది మనకు కంప్లీట్ గా దీని నుంచి రావాలంటే. ఫర్ ఇన్స్టెన్స్ తేజస్ ఇంకా ఇప్పటిదాకా మనకు ఎయిర్ ఫోర్స్ కి సప్లై చేయలేకుండా ఉన్నాం. ఎయిర్ ఫోర్స్ గురించి మనం ఒక కంప్లీట్ ఎపిసోడే చేసాం. వాళ్ళకి ఎన్ని స్క్వాడ్రన్స్ అప్రూవ్డ్ ఉన్నాయి, ఎన్ని స్క్వాడ్రన్స్ పడిపోయాయి, రాబోయే దశకంలో ఇంకా ఎన్ని పడిపోతాయి. MiG-21 ఫర్ ఇన్స్టెన్స్ ఈ సంవత్సరం రిటైర్ చేయాలి. బహుశా దాన్ని రిటైర్ చేయకుండా ఇంకో కొన్ని రోజులు ఉంచుదామా అన్నటువంటి ఆలోచన కూడా ఉంది వాళ్ళకి. MiG-21 1960s లో ఉన్నటువంటి టెక్నాలజీ అయినా గతి లేని పరిస్థితుల్లో ఉంచుకుందామా అని ఆలోచన చేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు రష్యాకి వెళ్ళొచ్చారు. బట్ బహుశా అక్కడ ఏమైనా సుఖాయిల గురించి ఏమైనా మాట్లాడారా, ఇవన్నీ తెలుస్తాయి మెల్లిమెల్లిగా. అంటే మనకు ఇప్పటికి కూడా ఇంకా డిపెండెన్సీ చాలా ఉన్నది. ఇండిజినస్ ప్రొడక్షన్ ఇంకా మనం పికప్ అవ్వలేదు. మనకంటూ కోర్ టెక్నాలజీ లేదు. రోహిణి ఇంజిన్ ఏదో చేసాం కానీ ఇప్పటికి కూడా అది ఫైటర్ జెట్ లో పెట్టే అంత టెక్నాలజీ మన దగ్గర రాలేదు. ఇవన్నీ కూడాను మనకు ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ మన ప్రయత్నం అంటూ మొదలు పెట్టాం కాబట్టి కనీసం 10, 15, 20 సంవత్సరాల్లో ఒక శక్తిగా ఎదిగేటువంటి సూచనలు ఉన్నాయి. డ్రోన్ గురించి అడిగాం. డ్రోన్ కి సంబంధించి మనకు గల్వాన్ ఘటన జరిగేంత వరకు కూడాను దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. సంతోష్ బాబు గారి యొక్క బలిదానం అన్నది ఈ దేశంలో కీలకమైన మార్పు. బిఫోర్ గల్వాన్, ఆఫ్టర్ గల్వాన్ అని మనం ఒక గీటరాయి గీయవచ్చు. మనం గల్వాన్ తర్వాతనే మనకు ఈ అగ్నివీర్ అన్న స్కీమ్ తీసుకొచ్చాం. మనం ఆర్మీ రిక్రూట్మెంట్ అనేది గతంలో ఏదో ఒక పద్ధతిలో చేస్తూ ఉన్నాం. ఎన్ని లక్షల మందిని మెయింటైన్ చేసాం మనం. నిజంగా ఇప్పుడున్నటువంటి కొత్త సిచ్యువేషన్ అంతమంది అవసరమా అనేది పెద్ద ప్రశ్న.
సైన్యం కావాలి మనకి. అఫ్ కోర్స్ సైన్యం లేకుండా ఉంటే మన పరిస్థితి చాలా కష్టం అవుతుంది. కానీ సైన్యంలో కూడా మనకు ఉండవలసిన పోర్షన్ లో సైన్యం మనకు చాలు. అంతకంటే ఎక్కువ సైన్యం వల్ల మనం ఇబ్బందులు పడతాం. ఆ సైన్యాలు కూడా ఎప్పుడో రాజులు బ్రిటిష్ హయాంలో ఉన్నటువంటి రెజిమెంట్సే ఉన్నాయి. ఏదో రాజ్పుటానా రెజిమెంట్, డోగ్రా రెజిమెంట్, గఢవాల్ రైఫల్స్, మెడ్రాస్ శాపర్స్, పంజాబ్ రెజిమెంట్, ఇవన్నీ కూడా ఎప్పుడో రాజులు రాజ్పుటానాలో వాళ్ళు చేసినటువంటివి, అప్పటివి. ఇంకా అదే సిస్టమ్ మనం ఫాలో అవుతున్నాం. అలా కాకుండా టెక్నాలజీ తీసుకురావాలి అన్న ప్రయత్నం అన్నది ఎస్పెషల్లీ సంతోష్ బాబు గారు బలిదానం తర్వాత ఇవన్నీ మొదలయ్యాయి. ఇందాక నువ్వు చెప్పినట్టు బిపిన్ రావత్ గారు, మన సిడిసి ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్, ఆయన దీంట్లో చాలా పెద్ద కీలక పాత్ర పోషించారు. ఆయన ఈ యొక్క ఆత్మనిర్భరతను పెంచుకోవడము, కీలకమైన మార్పులు తీసుకురావడము, థియేటరైజేషన్ గురించి మాట్లాడడము. అంటే త్రివిధ దళాలు అలా ఉండకుండా ముగ్గురు కలిసి అనుసంధానం చేసుకొని కొన్ని థియేటర్ తయారు చేయడం, నార్దర్న్ కమాండ్, సెంట్రల్ కమాండ్, ఈస్టర్న్, వెస్టర్న్, ఇటువంటివేవో కొన్ని తయారు చేయడము, దాంట్లో ఎవరు కీలకంగా పాత్ర పోషించాలి, ఇటువంటివన్నీ కూడాను కొన్ని మార్పులు మన సైనిక దీంట్లో మనం చూస్తున్నాము. దాంట్లో కీలకమైంది డ్రోన్స్. డ్రోన్ టెక్నాలజీ మనకు కనుక అప్పుడు ఉండింటే బహుశా సంతోష్ బాబు గారి బలిదానం అయి ఉండేదే కాదు. డ్రోన్ మనం పంపించి నిజంగా వాళ్ళు చెప్పినట్లు ఒప్పందం చేసుకున్నట్టు వాళ్ళు వెనక్కి వెళ్ళారా లేదా డ్రోన్ చెప్పుండేది మనకి. కానీ అన్ఫార్చునేట్లీ ఫిజికల్ గా ఈయనతో పాటు 19 మంది అక్కడ వెళ్ళి వాళ్ళు అక్కడ వీళ్ళు నిజంగా చైనీస్ వెనక్కి వెళ్ళారా లేదా అని వెరిఫై చేయడానికి వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళ మీద దాడి జరిగింది. దాంతో ఆయన అనుచరులందరూ చనిపోయారు, బలిదానం ఇచ్చారు, మనకు తెలుసు. ఇమ్మీడియట్ గా మనం అప్పటి నుంచి మొదలు పెట్టాము డ్రోన్స్ ప్రొక్యూర్మెంట్. ఫస్ట్ ఇజ్రాయల్ నుంచి తెచ్చుకున్నాము, అమెరికా కొని తెచ్చుకున్నాము. ఏ దేశం మనకి ఇస్తే అక్కడి నుంచి తెచ్చుకోవడానికి సిద్ధపడ్డాం. ఇన్ఫాక్ట్ ఈవెన్ టర్కీ నుంచి కూడా తెచ్చుకోవడానికి సిద్ధపడ్డాము. ఎవరు మనకు డ్రోన్స్ ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుందామని మొదలు పెట్టారు. డిఆర్డిఓలో ఒక స్పెషల్ వింగ్ డ్రోన్స్ మీద ఫోకస్ చేయమని పెట్టాము మనం. అంతేకాదు మొత్తం ప్రైవేట్ రంగానికి మనం ఓపెన్ అప్ చేసాం. మీరు డ్రోన్స్ తీసుకురండి, డ్రోన్ టెక్నాలజీ తీసుకురండి అని చెప్పేసి మనం పాలసీలు పెట్టి కంప్లీట్ గా ఓపెన్ అప్ చేసాం. ఈ రోజు మనకు డ్రోన్ టెక్నాలజీలో చాలా పురోగతి చెందాం మనం. అంటే లిటరల్ గా చూస్తే కనుక 3-4 సంవత్సరాలు 2020లో జరిగింది. అది పాలసీ నిర్ణయం తీసుకొని వీళ్ళని ఓపెన్ అప్ చేయడానికి 1 సంవత్సరం పట్టింది. 2021 నుంచి 2024 వరకు, అంటే లిటరల్ గా 3 సంవత్సరాల్లో పెద్ద ఎకో సిస్టమ్ అని తయారు చేసుకోగలిగాం. దీంట్లో మనకు డిఫరెంట్ రేంజెస్, అంటే ఫస్ట్ డ్రోన్స్ ఎటువంటివి కొంత మనం చర్చిస్తే కనుక ఈ యొక్క పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు. డ్రోన్స్ వెరైటీ ఆఫ్ డ్రోన్స్ ఉంటాయి మనకు. మనం అఫ్ కోర్స్ అన్ని డ్రోన్స్ ని మనం ఇక్కడ చర్చించలేము మనం. కానీ ముఖ్యంగా మన ప్రేక్షకులకు కొన్ని డ్రోన్స్ కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, కొన్ని వెరైటీస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫర్ ఇన్స్టెన్స్ వర్టికల్ టేక్ ఆఫ్ డ్రోన్స్ ఉంటాయి. అవి కింద ఒక 5-6 క్వాడ్కాప్టర్స్ అంటారు, 4-5 రెక్కల్ లాంటివి ఉంటాయి. అవి వింగ్స్ ఉంటాయి, అవి రైజ్ అయి పైకి వెళ్ళగలవు. ఇవన్నీ కూడా తక్కువ డిస్టెన్స్ వెళ్ళగలవు, తక్కువ బరువును మోయగలిగినటువంటి. దీంట్లో కూడా కెపాసిటీ వాళ్ళు పెంచుకున్నారు. కానీ పెద్ద పెద్ద దూరాలు, ఎక్కువ దూరాలు వెళ్ళి 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్ల దూరం వెళ్ళినటువంటి పరిస్థితులు వీటికి లేవు. అయినా ఈ డ్రోన్స్ కూడా చాలా కీలకమైనవి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఏదో కంటైన్మెంట్ నుంచి ఫార్వర్డ్ పోస్ట్ కి మనం ఏదో అమ్యునిషన్ సప్లై చేయాలి, నీళ్లు సప్లై చేయాలి, అన్నం సప్లై చేయాలంటే వీటిని వాడుకోవచ్చు. కాబట్టి ఇటువంటివి వర్టికల్ లిఫ్ట్ ఆఫ్ డ్రోన్స్ అంటారు. వీటిలో కాంపోనెంట్స్ మేజర్ గా ప్లాస్టిక్ ఉంటాయి. కాబట్టి ఇవి రెడార్ కి చిక్కడం అనేది చాలా కష్టం. ఇంకొకటి ఏంటంటే మామూలు ఎయిర్ క్రాఫ్ట్ లాగానే ఎగురుతాయి, దానికి రన్వే కావాలి. రన్వే మీద వారి టేక్ ఆఫ్ అయ్యి వెళ్ళి అది ఏం చేయాలో చేసి వస్తాయి. రన్వే కావాల్సినట్టు కొంచెం పెద్ద మోతాదులు ఉంటాయి. పైరాట్కర్ అనేది అటువంటిదే. మామూలు దానికి రన్వే కావాలి. ఆ రన్వేని వాడుకుని వెళ్ళగలిగినటువంటివి దాంట్లో అన్మ్యాన్డ్, వాడు మనుషులు ఉండరు కానీ మిగతా అంతా కూడా అదే వెళ్ళి టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ ల్యాండ్ అవ్వగలదు. ఇది రెండవ వెరైటీ. ఫిక్స్డ్ వింగ్ అండ్ ఫ్లెక్సిబుల్ వింగ్ అని ఇంకో వెరైటీ. ఫిక్స్డ్ వింగ్ అంటే కనుక దానికి ఆల్రెడీ దాని రెక్కలు ఏవైతే ఉంటాయో ఫిక్స్ చేసేసి ఉంటుంది. బైరాట్కర్ లాంటివి, ఇవన్నీ మన రీపర్ డ్రోన్స్ లాంటివి, ఇవన్నీ కూడా టేక్ ఆఫ్ చేయడానికి ముందరే ఫిక్స్డ్ ఉంటుంది. కొన్నిటికి ఏమవుతాయంటే అది ఆ వింగ్స్ లోపలికి ముడుచుకుని ఉంటాయి. దానిని ఏదో ఒక అస్త్రంతో దాన్ని ఫైర్ చేయాలి. అంటే ఏదో లాంచర్ లాంటిది పెట్టుకొని దానిలోంచి వీళ్ళు షూట్ చేయడమా, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ లో నుంచి పోతూ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వాళ్ళు వదిలిపెట్టడమా, లేదా ఒక మిసైల్ లాంటిది ఫైర్ చేసి దాంట్లోంచి వదిలిపెట్టడం, ఇటువంటివి చేస్తారు. దాని లోపల స్పేస్ తక్కువ కావాలి కాబట్టి అవన్నీ ముడిచి ఒక బాంబు లాగా దాన్ని పెడతారు. అది ఫైర్ అయిన తర్వాత రెక్కలు తెచ్చుకుంటాయి. సో అది ఫిక్స్డ్ రోటర్ కాకుండా ఫ్లెక్సిబుల్ వింగ్స్ ఉన్నవి కూడా కొన్ని ఉన్నాయి. వీటిల్లో ఫిక్స్డ్ రోటర్స్ కూడా ఈ మిసైల్ లాంచ్ లా కొట్టగలిగినవి కొన్ని ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇరాన్ నుంచి రష్యాకు పంపించేవి అటువంటి వెరైటీస్ ఎక్కువ పంపిస్తున్నారు. ఫిక్స్డ్ వింగ్, కానీ అది రన్వే అక్కర్లేదు,
దాన్ని మామూలుగా షూట్ చేయగలిగినటువంటి కొన్ని ఉన్నాయి. వీటిల్లో ఇవి చేసే పని బట్టి వాటికి కొంత పేర్లు పెడతారు. ఫర్ ఇన్స్టెన్స్ దీని సర్వేలెన్స్ అంటే ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడే గస్తీ తిరుగుతూ ఒక వ్యక్తినో లేదా ఒక కాన్వాయ్నో లేదా దేని గురించో వీళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలను పసిగట్టడానికి మాత్రమే వెళ్ళేటువంటి డ్రోన్స్ ఉంటాయి. దాంట్లో ఇంకేం అస్త్రశస్త్రాలు ఏమి ఉండవు. దాంట్లో కెమెరాస్, సెన్సర్స్, అల్ట్రావైలెట్ సెన్సర్స్ ఇటువంటివన్నీ ఉంటాయి. అవి మొత్తం అబ్జర్వ్ చేసి మళ్ళీ వచ్చి దాని గ్రౌండ్ లెవెల్కి వచ్చేస్తాయి. ఇది ఒక వెరైటీ. రెండు, అక్కడ వెళ్ళి అటాక్ చేయడానికి కావాల్సిన వాటి కింద వాళ్ళు బాంబులు పెట్టుకొని వెళ్ళి బాంబులు వదిలి రాగలిగినటువంటి కెపాసిటీ ఉన్న డ్రోన్స్ వేరే. అవి కూడా అంతే, సెన్సర్స్ ఉంటాయి, రెడార్స్ ఉంటాయి, కెమెరాలు ఉంటాయి. అవి మీరు GPS కోఆర్డినేట్ ఇస్తే కనుక మీరు ఇక్కడి నుంచి దాన్ని కమాండ్ ఇవ్వకుండానే డైరెక్ట్ గా వెళ్ళి కొట్టి రాగలిగినటువంటి క్షమత ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి. కొన్ని కంప్లీట్ గా 100% కంట్రోల్, ఎవరో కంట్రోలర్, సెంట్రలైజ్డ్ కంట్రోల్ సిస్టమ్ లో ఎవరో కంట్రోల్ చేసి ఫైర్ చేసేటువంటి డ్రోన్స్ ఉన్నాయి. ఆ డ్రోన్స్ ఏం చేస్తాయంటే మీకు ఉత్తర ఫీడ్ ఇస్తుంది. ఫీడ్ ఇచ్చిన తర్వాత యాక్షన్ ఏం చేయాలో మీరు కంట్రోల్ యాక్షన్ దానికి కమాండ్ ఇవ్వాలి. ఆ కమాండ్ బట్టి యాక్షన్ చేసి వస్తుంది. ఇటువంటి కొన్ని డ్రోన్స్ ఉన్నాయి. ఇంకొన్ని డ్రోన్స్ వచ్చేసి మనకు ఈ మల్టిపుల్ పర్పస్ సర్వేలెన్స్, తర్వాత మనకు రికగ్నైసెన్స్, తర్వాత మనకు ఈవెన్ అటాక్, ఇవన్నీ కూడా చేయగలం. ఇంకొన్ని చాలా తక్కువ వెయిట్ ఉంటాయి, చాలా వేగంగా వెళ్తాయి. దాని టెక్నాలజీ ఏంటంటే ఆత్మాహుతి దళాలు అంటాం కదా మనం, కామికాజీ, వెళ్ళి డిస్ట్రాయ్ అయిపోతాయి. అవి వెళ్ళి ఎక్కడ టార్గెట్ చెప్తే ఆ టార్గెట్ లో వెళ్ళి దుంకి అది డిస్ట్రాయ్ అయిపోతుంది. అటువంటివి ఉన్నాయి. సో ఇటువంటివి ఎన్నో వెరైటీస్ ఆఫ్ డ్రోన్స్ ఈరోజు వస్తున్నాయి. డ్రోన్స్ అందామా దాని, లేదా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అందామా, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ సిస్టమ్ అందామా, ఇటువంటి చాలా పేర్లు ఉన్నాయి. అల్టిమేట్ గా మనిషి లేకుండా పంపించగలిగినటువంటి ప్రొజెక్టైల్స్, వెపన్స్ ని, మిసైల్స్ ని మనం UAVs అని పిలవం. ఎందుకంటే మిసైలే ఒక అస్త్రం కాబట్టి. ఇవి అస్త్రాలు కావు, ఇవి వేరే ప్లాట్ఫామ్స్. ఇవి అస్త్రాలను వాడుకోగలిగినటువంటి ప్లాట్ఫామ్స్. అస్త్రాలను వాడుకున్నా వాడుకోకపోయినా దీనివల్ల మనకు ఎన్నో మల్టిపుల్ ఫీచర్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి వీటిని డ్రోన్స్ కానీ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కానీ అంటాం. వీటిల్లో అగైన్ లో ఆల్టిట్యూడ్, తక్కువ ఆల్టిట్యూడ్ లో వెళ్ళేటువంటి కొన్ని ఉన్నాయి. ఇంకొన్ని మీడియం ఆల్టిట్యూడ్ లో వెళ్ళే ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ బైరాట్కర్ అన్నది మీడియం రేంజ్, హై ఎండ్యూరెన్స్, లాంగ్ ఎండ్యూరెన్స్ ఉన్నటువంటి వెహికల్స్. అవి మీడియం రేంజ్, లాంగ్ ఎండ్యూరెన్స్, మీడియం ఆల్టిట్యూడ్, MALE అంటారు, మీడియం ఆల్టిట్యూడ్, లాంగ్ ఎండ్యూరెన్స్. అలాగే హై ఆల్టిట్యూడ్, లాంగ్ ఎండ్యూరెన్స్. ఇంకా పై ఎత్తు వెళ్ళి ఈ మిసైల్స్ దాడికి తట్టుకోగలిగినటువంటి స్థాయికి వెళ్ళి, ఏరియాకి వెళ్ళి అక్కడి నుంచి సర్వేలెన్స్ చేయగలిగినటువంటి కొన్ని ఉన్నాయి. రీపర్ డ్రోన్స్ ఫర్ ఇన్స్టెన్స్, మనం అమెరికా దగ్గర ఏదో కొంటున్నామో దాంట్లో కూడా చాలా కెపాసిటీ, చాలా ఎత్తున ఉంటుంది. 30-40 వేల అడుగుల ఎత్తున వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉంది. ఇలా ఎన్నో వెరైటీస్ ఆఫ్ డ్రోన్స్ ని మనం తీసుకుంటున్నాం. ఇంకొక కీలకమైనది ఏంటంటే స్వాన్ డ్రోన్స్. కొన్ని వందల డ్రోన్స్ వెళ్తాయి. మీరు దేనిని పేలుస్తూ ఉంటారు? మీ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ, మీరు గన్నులు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్నులతో పేలుస్తారా, లేదా మీరు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ తో పేలుస్తారా? ఒక్కొక్క మిసైల్ $1 మిలియన్, $2 మిలియన్ ఉంటాయి. ఇవి చిన్న చిన్న ఉంటాయి, కొన్ని వేల సంఖ్యలో వెళ్తాయి. మనకు లోకస్ట్ అంటాం కదా, మన పురుగుల జుండు ఏదైతే వస్తుందో, మన పొలాల మీద పడి ఎలాగైతే మేస్తాయో, పెద్ద వేల సంఖ్యలో వస్తాయో, అలా వీటిని వేల సంఖ్యలో డ్రోన్స్ ని పంపిస్తాం. మీరు దాంట్లో 20, 30, 40, 50% మీరు ధ్వంసం చేసినా కానీ ఇంకో 50% మిమ్మల్ని ధ్వంసం చేసి వస్తాయి. కాబట్టి స్వామ్ డ్రోన్స్ అనే టెక్నాలజీ కూడా వచ్చింది. ఈ స్వామ్ డ్రోన్స్ ని సివిలియన్ దీంట్లో ఎలా వాడతారంటే, ఏదైనా పెద్ద సెలబ్రేషన్ అవుతోంది, మీ రిపబ్లిక్ డేనో, ఇండిపెండెన్స్ డేనో, ఇంకేదో మీరు యుద్ధం గెలిచినటువంటి రోజో, ఈ డ్రోన్స్ ని ఆకాశంలో విన్యాసాలు చేయడానికి వాడుకుంటున్నాం. మనం చూస్తున్నాం అద్భుతమైనటువంటి ప్యాటర్న్స్. ఆకాశంలో వాళ్ళు సడన్ గా రావడం, ఒక షిప్ లా రావడము, తర్వాత పిల్లిలా మారడము, ఇంకేదో ఒక ఎయిర్ క్రాఫ్ట్ లా తయారవడము, ఈ వందల డ్రోన్స్ అన్ని కూడాను సైమల్టేనియస్ గా ఏదో అద్భుతమైనటువంటి మ్యూజికల్స్ తో వాళ్ళు చేయగలుగుతున్నారు. అవే డ్రోన్స్ అస్త్రంగా కూడా వాడుకోవచ్చు. సో ఇటువంటివన్నీ ఉన్నాయి. దీంట్లో కూడా మళ్ళీ ఫ్యూల్ చాలా డిఫరెంట్ గా వాడతారు. కొన్నిట్లో అయితే కంప్లీట్ గా సోలార్ పవర్ తో వెళ్తాయి. సోలార్ పవర్ లో వెళ్ళేవి ఎక్కువ దూరం వెళ్ళకపోవచ్చు. కొన్ని అడిషనల్ సింపుల్ ఫ్యూయల్, మనకు పెట్రోల్, కెరోసిన్, డీజిల్ లాంటివి వాడుకొని వెళ్ళేటువంటి కొన్ని. ఇంకొన్ని లిథియం బ్యాటరీస్ వాడుకొని వెళ్ళేటువంటి. అఫ్ కోర్స్ న్యూక్లియర్ పవర్ లో వాడాలా వద్దా అని చెప్పేసి చర్చలు జరుగుతున్నాయి. టెక్నికలీ చేయొచ్చు, కానీ ప్రస్తుతానికి న్యూక్లియర్ పవర్ డ్రోన్స్ ప్రస్తుతానికి మార్కెట్లో అయితే లేవు. బట్ ఆ టెక్నాలజీ వాడడంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు, వాడుకోవచ్చు. అవి కూడా హైడ్రోజన్ ఫ్యూయల్ కూడా వాడుతున్నారు వీటిలో కొన్ని. కాబట్టి ఈ యొక్క యూసేజ్ బట్టి, దాని యొక్క అవసరాలు బట్టి డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడాను దీన్ని వాడుతున్నారు. భారతదేశం మనం ఏం చేసామంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, మన దేశంలో కూడా ఈ ఎకో సిస్టమ్ ని మనం పెట్టి నేను ముందు తీసుకెళ్తున్నాం. ఇలా ఎన్నో ఆస్పెక్ట్స్ లో డ్రోన్ టెక్నాలజీ అన్నది
గత 3-4 సంవత్సరాల్లో ఎంతో పురోగతి చెందాము. హైడెక్స్ అని చెప్పేసి మనకు ఇండియా డిఫెన్స్ ఎక్స్పో అని చెప్పేసి చాలా మన ప్రోగ్రామ్స్ చేసి భారత ప్రభుత్వం వాళ్ళకి ఫండింగ్ ఇచ్చింది. మీకు ఈ పలానా టెక్నాలజీ మీరు రీసెర్చ్ చేసి మీరు దాంట్లో అసలు తీసుకురండి, మేము మీకు ఫండింగ్ ఇస్తాము అని చెప్పి వాళ్ళకు ఫండింగ్ ఇవ్వడంతో ఎన్నో కంపెనీలు దీంట్లో స్టార్టప్స్ లో వాళ్ళు ముందుకు వచ్చారు. మన ఎకో సిస్టమ్ పెరుగుతున్నది. ఈ రోజు మనం గతంలో ఉన్నంత వల్నరబుల్ గా లేము. దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ మన దేశంలో కూడా ఉన్నది. కొంత ఆత్మనిర్భరత మనకు తప్పకుండా వచ్చింది. దీంట్లో ఇంకొన్ని వెరైటీస్ ఆఫ్ డ్రోన్స్ ఎక్కడ ఉన్నాయంటే అండర్ వాటర్ డ్రోన్స్. అండర్ వాటర్ సముద్రం లోపలికి వెళ్ళి మనిషి లేకుండా వెళ్ళి శత్రువుల్ని ఛేదించరాగలిగినటువంటి డ్రోన్స్, ఆ టెక్నాలజీ కూడా మన దగ్గర ఉన్నది. నేవల్ వర్షన్ ఉన్నాయి. ఇలా ఎన్నో టెక్నాలజీస్ మనం ఈరోజు సమకూర్చుకుంటున్నాము. ఆ పరిస్థితుల్లో మనకు పబ్లిక్ సెక్టర్, మన డిఆర్డిఓ ప్లస్ మన ప్రైవేట్ రంగ సంస్థలు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. అతి కీలకమైనది ఏంటంటే ఈ డ్రోన్స్ మన మీద ప్రయోగం చేస్తే డ్రోన్స్ ని ఎలా మనం కౌంటర్ చేయాలి అన్న దిశగా యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కూడా మనం తయారు చేసుకుంటాం. యాంటీ డ్రోన్ సిస్టమ్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్ అని 2 మేజర్ ముఖ్యమైనటువంటి వెరైటీస్ ఉన్నాయి. సాఫ్ట్ కిల్ అంటే కనుక వాళ్ళకు ఆ డ్రోన్ కి వస్తున్నటువంటి కమ్యూనికేషన్ ని కట్ చేస్తారు. దాన్ని జామింగ్ అంటాము, దానికి ఏదో చాలా పదాలు ఉన్నాయి. వాటిని జామ్ చేసేసరికి దాని కోఆర్డినేట్స్ పోతుంది. నేను ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, జీపీఎస్ కోఆర్డినేట్స్ ఏంటి, నా కమాండ్ ఏంటి, ఎవరేం చెప్తున్నారో తెలియకపోయేసరికి అది అస్తవ్యస్తం అయిపోయి అక్కడ కుప్పగూతుంది. దీన్ని సాఫ్ట్ కిల్ అంట. హార్డ్ కిల్ అంటే దాన్ని పేల్చడం, కాల్చడం. సింపుల్ అక్కడ ఉన్నటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి మన గస్తీ తిరుగుతున్న బిఎస్ఎఫ్ వాళ్ళ దగ్గర స్పెషల్ ఎక్విప్మెంట్ తోటి దాన్ని టార్గెట్ చేసి కొడితే ఒక వల లాంటిది, నెట్ లాంటిది వెళ్ళి దాన్ని పట్టుకొని కింద పడేయగలదు. అది సింపుల్. అది కాకుండా దాన్ని పిన్ పాయింట్ ప్రెసిషన్ తో దాన్ని షూట్ డౌన్ చేయగలిగినటువంటి కొన్ని టెక్నాలజీస్ మన దగ్గర. అంటే బుల్లెట్ లాంటిది వెళ్ళి దాన్ని పేల్చేస్తుంది, అది పేల్ కింద పడిపోతుంది. అటువంటివి కొంత ఇంకో సెకండ్ వెరైటీ మన దగ్గర పెట్టు. 3వ వెరైటీ ఏం పెట్టుకున్నామంటే మనకు లేజర్ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ దాని మీద మనం కొట్టామంటే కనుక ఆ ఎనర్జీ తోటి దాన్ని నిస్తేజం చేయొచ్చు. 5 కిలోమీటర్ల రమారమి పరిధిలో ఉన్నటువంటివన్నీ కూడాను మనం కౌంటర్ చేయగలిగినటువంటి కెపాసిటీస్ మనం బిల్డ్ చేసుకుంటున్నాం. అది ప్రైవేట్ రంగ సంస్థల్లో ఎక్కువ గణనీయంగా దీని మీద రీసెర్చ్ జరుగుతాం. సో డ్రోన్స్ అండ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ 2 కూడా మనం తెచ్చుకుంటాం. మన షిప్స్ లో యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఫస్ట్ డిప్లాయ్ చేశాం. ఎందుకంటే మోస్ట్ వల్నరబుల్ అవే. రేపు ఒక డ్రోన్ అటాక్ తోటి పెద్ద పెద్ద షిప్పులు కూడా భయంకరంగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. 9-10 షిప్పులు మనవి బబల్ షమ్స్, తర్వాత మనకి రెడ్ సీ ఆ ప్రాంతంలో గస్తీలు తిరిగి వచ్చాయి. వాడి మీద హౌతీలు దాడి చేస్తే పరిస్థితి ఏంటి, ఎంత అవమానం మనకి. అందుకని ఈ యాంటీ డ్రోన్ ఫస్ట్ టెక్నాలజీ మనం మన నేవల్ షిప్స్ మీద ఎక్కువ ఉపయోగించుకుంటాం. తర్వాత మన బార్డర్ సరిహద్దుల్లో మనకు వ్యతిరేకంగా రాకుండా దాని మీద డిప్లాయ్ చేస్తాం. లేటెస్ట్ గా మనకు అమిత్ షా గారు మన హోమ్ మినిస్టర్ చెప్పారు, ఎస్పెషలీ బంగ్లాదేశ్ ప్రాంతంలో, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఈ యాంటీ డ్రోన్ టెక్నాలజీని మన బార్డర్ గస్తీ తిరుగుతున్నటువంటి శక్తులకు ఇస్తున్నాము అని చెప్పారు. రాజ్నాథ్ సింగ్ గారు కూడా రాజస్థాన్, పంజాబ్ బార్డర్ లో ఉన్నటువంటి మన ఆర్మీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్ సంబంధించి వాళ్ళకు కూడా ఈ యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఇస్తున్నట్టు ఆయన కూడా రీసెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. సో క్రమేపీ ఈ 2 అంశాల్లో డ్రోన్, యాంటీ డ్రోన్ రెండిట్లో కూడా భారతదేశం ఎదుగుతున్నది, ఎకో సిస్టమ్ పెరుగుతున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.